ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికి మంచి ఎనర్జీ డ్రింక్ చేసి చూపించబోతున్నాను. ఇది ఫూల్ మక్కన్ అండి. దీన్ని ఏంటంటే మనం ఫస్ట్ ముందుగా ఏంటనుకోనంటే కొంచెం లైట్గా వేడి చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, చాలా లైట్గా వేడి చేసుకోవాలి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటనుకోనంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవి జస్ట్ మనకి ఇలా ఎక్కువ రోస్ట్ అయితే అవ్వాల్సిన పని లేదండి, లైట్గా అయితే చాలు. మిగతావన్నీ ఏంటనుకున్నంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవి చూసారా, ఇక్కడ చెనా, కాజు, బాదం, ఖజూర్, ఇంకా ఫ్రూట్స్. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటే అవి చూసుకోండి. ఇంకా మనకు కావాల్సినవి మిల్క్. ఓకేనా? సో మీకు ఏంటనుకున్నంటే యాపిల్ అవైలబుల్ ఉంటే యాపిల్ వేసుకోండి, బనానా అవైలబుల్ ఉంటే బనానా, మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. బట్ కంపల్సరీ బనానా తీసుకుంటే చాలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయండి. ఇవేంటంటే ఫూల్ మక్కన్ అనేది దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా 30+ ఉన్న వాళ్ళ లేడీస్కి అయితే ఈ ఎనర్జీ డ్రింక్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకు అనుకున్నంటే ఆడవాళ్ళకి ఏంటనుకున్నంటే మొత్తం ఇంటి బాధ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా అంత ఎనర్జెటిక్గా ఉంటారు. లేకపోతే ఇల్లంతా కూడా పడుకున్నట్టు ఉంటుంది. సో వాళ్ళ ముందు ఎంత యాక్టివ్గా ఉంటే మిగతా వాళ్ళంతా కూడా అంత యాక్టివ్గా వాళ్ళ పనుల్లో చేసుకుంటూ పోతారు. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే గ్రైండ్ చేసుకుందాం. నేనైతే ఫస్ట్ ఏంటనుకున్నంటే ఈ ఫూల్ మక్కన్ ఏంటనుకున్నంటే పాలల్లో కాసేపు ఏంటనుకున్నంటే వేసి నానిపేస్తాను. అలాగే ఈ ఖర్జూరం చూడండి, మీకు ఎంత అంటే కావాలో దాన్ని బట్టి మీ క్వాంటిటీ పెంచుకోవచ్చండి. నాకైతే కొంచెం ఎక్కువ కావాలి, అందుకే నేను అన్నీ కొంచెం ఏంటంటే ఎక్కువగా వేసుకుంటున్నాను. కిస్మిస్, బాదం, ఇంకా మీ దగ్గర కాజు అవైలబిలిటీ ఉంటే కాజు వేసుకోండి, లేదనుకోనంటే మీ ఇష్టం. అది నేను ఇక్కడ ఏంటనుకోనంటే ఈ ఫ్రై చనా ఉంది కదా, దీనికి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇది ఫ్రైడ్ చనా అనమాట. దాంట్లో కూడా ఏంటనుకోనంటే ఒక కొంతసేపు ఏంటనుకోనంటే దీన్ని పాలల్లో నానబెట్టేసి మనం ఉంచుదాం. నేనైతే ఇప్పుడు కాజు కూడా వేసుకుంటాను. 1 సెకండ్. అనుకున్నంటే కాజుని ఏంటంటే లైట్గా రోస్ట్ చేసి ఇంట్లో పెట్టుకొని ఉంచుకుంటాను. మీరు కావాలంటే రోస్ట్ చేసుకోండి, లేదనుకోనంటే టైం లేదు, కుదరదు, అవదని సరే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో దీన్ని మనం ఏంటనుకోనంటే ఒక్క 2 మినిట్స్ ఏంటంటే ఇలా మూత పెట్టేటనుకోనంటే ఉంచేసుకుందాం. నేను ఏంటంటే పాలు కొంచెం నాకు ఎక్కువ డ్రింక్ కావాలి కాబట్టి నేను ఏంటంటే మరి కొంచెం పాలు యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీకు మీ క్వాంటిటీ బట్టి ఏంటనుకోనంటే మీరు చేసుకోవచ్చండి. ఓకేనా? ఇదేంటంటే మనకి ముఖ్యంగా లేడీస్కి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎనర్జీ కూడా చాలా అవసరం. సో దాన్ని బట్టి మనం ఏంటంటే కాలుష్యాన్ని ఏంటనుకోనంటే పెంచుకొని మన ఇమ్యూనిటీ పవర్ని అవన్నీ పెంచుతుంది. ఈ ఐటమ్స్ అన్నింటిని ఏంటనుకోనంటే మనము ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని ఏంటంటే ఇలా వారానికి ఒక 2-3 టైమ్స్ మీరు ఏంటంటే తీసుకుంటే, డైలీ తీసుకుంటే ఇట్స్ వెరీ గుడ్. బట్ కుదరవన్న వాళ్ళు ఏంటనుకోనంటే వారానికి 2-3 టైమ్స్ తీసుకుంటే చాలా మంచిదండి. ఓకేనా? దీంట్లో నేను ఏంటనుకోనంటే బనానాస్ ఏంటంటే వేసుకుంటున్నాను, తేనె కూడా యాడ్ చేసుకుంటున్నాను. తేనె లేదు అనుకునంటే స్కిప్ చేయొచ్చు. దాని ప్లేస్లో ఏంటనుకోనంటే మీరు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కూడా ఏంటనుకోనంటే మన బాడీలో ఉన్న రక్తాన్ని ఏంటనుకోనంటే మెరుగుపరుస్తుంది. సో బెల్లం అనేది తీసుకోవడం చాలా మంచిదండి. దీంట్లోగా కొంచెం బెల్లం కూడా నేను వేసుకుంటున్నాను, ఎందుకంటే డ్రింక్ అనేది వచ్చేది మనకి కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి. సో ఎనర్జీ డ్రింక్ ఏంటంటే ఇప్పుడు మనం మిక్సీ చేయకపోతున్నాము. ఓకేనా? ఇది మిక్సీలో వేసుకొని మిక్సీ చేసి చూపిస్తాం, సరేనా? నాకైతే ఇంతలా వచ్చింది. ఇదైతే 4-5 పీపుల్కి ఆరామ్స్ ఏంటనుకోనంటే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు దీన్ని ఏంటనుకోనంటే గ్లాసులో వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఆరామ్సే మీరు ఏంటనుకోనంటే ఇలా గ్లాసులో ఇచ్చేసుకొని ఇంకా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.